ఆగండి. ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నాం. ఇంటి ఓనర్ వస్తే లేచి నిలబడి మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? మీరిద్దరూ ఇప్పుడిక్కడ ఏం చేస్తున్నారు? అది ఇద్దరం భోజనం చేస్తున్నాం. ఈ టైంలో భోజనానికి కూర్చున్నారా? ఇది భోజనం టైమే కదా. అది ఓనర్స్ కి మాత్రమే, పని వాళ్ళకు కాదు. మీకు సిగ్గు సరం లేదా? ఇంట్లో వాళ్ళు భోజనం చేయకముందే మీరు భోజనం చేస్తున్నారా? మీకు బుద్ధి లేదా? ఇంట్లో వాళ్ళ భోజనం అయ్యాక మీరు భోజనం చెయ్యాలి. ఇంటి మనుషుల్లాగా ఇంట్లో వాళ్ళు వచ్చే టైంకి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చెయ్యకూడదు. మీ అర్హత, మీ స్థాయి ఏంటో మర్చిపోకూడదు. పదే పదే నేను గుర్తు చేయలేను. అర్థమైందా? సారీ అమ్మా, ఈ ఒక్కసారికి భోజనం చేయనివ్వండి. భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళని లేపి పంపించకూడదు. రేపటి నుంచి మీరు చెప్పినట్టే చేస్తాం. ఈ ఒక్క రోజుకి అవకాశం ఇవ్వండి. జీవితంలో భోజనం చేసేటప్పుడు ఎప్పుడు లేవలేదు. ఈమె ఎవరో తెలుసా? బాబాయ్, సైలెంట్ గా ఉండు. మహారాజా ఫ్యామిలీ మీది. పనిలో జాయిన్ అయ్యి నా దగ్గరే బిల్డప్ ఇస్తున్నారా? మీ అర్హత, మీ స్థాయి ఏంటో నాకు బాగా తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను భోంచెయ్యాలి. మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. ఎవరో పిలిచినప్పుడు నేను తినను. నాకు ఆకలేస్తే తింటాను. ఇంకోసారి ఇక్కడ తింటే ఊరుకోను. ఒక్క మూలను కూర్చుని తినండి. అర్థమైందా? సరేనమ్మా. అవి క్లీన్ చేయి. అది అర్జున్తో మాట్లాడావా? ఏమన్నాడు? అర్జున్ ఇంకా పూర్తిగా మన కంట్రోల్లోనే ఉన్నాడమ్మా. మనం ఏం చెప్పినా వింటాడు. అతడి మనసులో ఉంది ఇప్పుడొక్కటే విషయం, అదే రాధిక. మనం ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఇనుము వేడిగా ఉన్నప్పుడే మనకు కావలసినట్టు మలుచుకోవాలి. అది సరే, ఇంటికి రాధిక రావడానికి ఏమో ప్లాన్ చేశానన్నావు? ప్లాన్ ఆల్రెడీ మొదలు పెట్టానమ్మా. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకున్న పని సూపర్గా వర్కౌట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం, కాలేజ్ నుంచి వస్తున్నాం. బ్యాగ్లో ఏముంది? కాలేజ్ బుక్స్, రికార్డ్స్ ఉన్నాయి మేడం. కానిస్టేబుల్, ఆ బ్యాగ్ చెక్ చేయి. మేడం, గంజాయిలా అనిపిస్తుంది. చూసిన వెంటనే నీకు అర్థమైందా? అంటే ఈ పనిలో మీరెన్ని రోజుల నుంచి ఉండుంటారు? మేడం, తెలిసినంత మాత్రాన మేము ఆ పనులు చేస్తున్నట్లు కాదు. ఇంతకు ముందు ఎక్కడో చూశాను, సినిమాలో కూడా చూశాను. ఓయ్, ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? మదర్ ప్రామిస్ మేడం. నాకేం తెలియదు మేడం. మేము అలాంటి కుర్రాళ్ళం కాదు మేడం. రే, ఒక నిమిషం ఆగరా. ఏయ్, ఏమున్నా స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. దీనికి మాకు సంబంధం లేదు మేడం. ఎవరో కావాలని పెట్టినట్టున్నారు. మమ్మల్ని వదిలేండి మేడం. మర్యాదగా జీప్ ఎక్కండి.
నాటకాలు ఆడితే రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా. కానిస్టేబుల్, కార్ ఎక్కించు. నేనేం చేయలేదు సార్. నేనేం చేయలేదు సార్. మదరా, మేడం వదలండి మేడం ప్లీజ్. నేనేం చేయలేదు మేడం. ఎక్కువ హలో, రాధిక గారేనా మాట్లాడేది? అవునండి. నేను ఇన్స్పెక్టర్ అమలాని మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టరా? అవును. ఏమైంది మేడం? మీ తమ్ముడు అతని కజిన్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశాం. మీరు చెప్పేది విక్కీ గురించా? అతని పేరు సత్య, వికాస్ కాలేజీలోనే చదువుతున్నాడు కదా. అయ్యో, సత్య అసలు అలాంటి వాడు కాదు మేడం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. చూడండి, మీ తమ్ముడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతని బ్యాగ్ నుంచి 1 కేజీ గంజాయిని సీజ్ చేశాం. మేడం, ఏదేదో చెప్పి బెదిరించకండి మేడం. నాకు భయం వేస్తుంది. ప్రాంక్ కాల్ ఏం కాదు కదా? ప్రాంక్ చేయడానికి నేనేం మామూలు పర్సన్ని కాదు, ఇన్స్పెక్టర్ని. ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి కాల్ చేస్తున్నాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి మేడం. అర్జున్తో షేర్ చేసుకుంటాను. అర్జున్, ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది రాధిక? సత్యాని, మా కజిన్ని గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారంట. ఏంటి? ఏం కేసు? ఫోన్ ఇవ్వు. హలో, నేను భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ని మాట్లాడుతున్నాను. సార్, నేను ఇన్స్పెక్టర్ అమలాని. చాలా రోజులైంది మాట్లాడి. రాధిక గారి తమ్ముణ్ణి, అతని కజిన్ని, ఇద్దరిని గంజాయి కేసులో అరెస్ట్ చేశాం. రాధిక గారు మన కంపెనీలోనే పనిచేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు అలాంటి వాడు కాదు మేడం. ఏదో మీకు తప్పుడు సమాచారం వచ్చి ఉండొచ్చు. ఒకసారి వెరిఫై చేయండి ప్లీజ్. మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం సార్. మేడం, నేను ఇప్పుడే స్టేషన్కి వస్తాను. అతన్ని బయటికి తీసుకురావడానికి ఏం చేయాలో నేను అది అరేంజ్ చేసుకుంటాను. మా వైపు నుంచి మేమేం చేయాలో అది చేస్తాం. మిగతాది మీరు కోర్టులో చూసుకోండి. సరే మేడం, ఆ ఏర్పాటు నేను చూసుకుంటాను.